హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఎపిసోడ్. నేను మీతో మాట్లాడి నియర్లీ 2 months అవుతుంది. నా లాస్ట్ వ్లాగ్ నేను అప్లోడ్ చేసింది సెండ్ ఆఫ్ వీడియో మా తమ్ముడిది. అండ్ దెన్ వీఆర్ బ్యాక్ అగైన్. కొద్దిగా ఎగ్జామ్ సీజన్ ఇది. ఈ మంత్ ఎంతో ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. ఎప్పుడో సెమిస్టర్ స్టార్టింగ్ ఇచ్చిన వర్క్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అవన్నీ ఇప్పుడు ఈ ఎండింగ్లో కంప్లీట్ చేయాలి. షూటింగ్లు ఉన్నాయి, 5 షార్ట్ ఫిల్మ్స్ చేయాలి. ఇప్పుడు మీరు ఏదైతే పార్క్ చూస్తున్నారు కదా, ఇది పార్క్, ఇదంతా లొకేషన్, నైట్ లొకేషన్. పర్మిషన్స్ ఏమో ఇవ్వని అంటున్నారు, 9 లోపు కంప్లీట్ చేసుకోమంటున్నారు. సో విల్ ట్రై టు డూ సంథింగ్. లొకేషన్ చూపిస్తాను. సో రీసెంట్లీ 1 person టెక్స్టెడ్ మీ, ఎందుకు బ్రో ఎప్పుడు ఫురుకే వేస్తావు, వ్లాగ్లో బోర్ కొట్టేస్తాను, మార్చొచ్చు కదా, కంటిన్యూగా ఫురుక్ వేస్తున్నావు అంటే, నేను నాకంటూ ఫస్ట్ కొనుక్కున్న జిమ్ షర్ట్ ఫురుక్, ఈగల్ ప్రింటెడ్ బ్యాక్ ఓవర్ సైజ్ టీషర్ట్. అది ఇప్పుడు బ్లాక్ కలర్ లేదు, ఓన్లీ బ్రౌన్ అండ్ గ్రే అవైలబుల్ ఉంది. సో నాకు ఫస్ట్ బ్రౌన్ తీసుకున్నా, అది పెద్దది అయిపోయింది. సో బ్రౌన్లో మీడియం సైజ్ లేదు, అందుకని మళ్ళీ బ్లాక్ తీసాను. కానీ బ్లాక్ చాలా బాగుంది, అప్పటి నుంచి అది అలానే ఉంది. అది నేను కంపల్సరీ వాడతాను, ఎందుకంటే నాకంటూ ఫస్ట్ తీసుకున్న జిమ్ షర్ట్ అది, ఒక బ్రాండ్ నుంచి. మీరు నా ఫురుక్ కాకుండా ఏం చూసినా కూడా నాకు పిని తెచ్చినాయి బట్టలు, జిమ్కి సంబంధించినవి అన్ని. సో యూజువలీ నేను వాడేది ఒక ఫురుకే, అందుకని నాకు ఫురుక్ ఆల్వేస్ సెంటిమెంట్ షర్ట్. నేను ఎప్పుడు ఫురుక్ వదలను, నాకు చాలా ఇష్టం. అది పాడైతే కానీ తీయను, అలాంటి అప్పటి వరకు వేస్తా. ఫురుక్ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. మిగతా ఈ జిమ్ షార్క్ అయినా కూడా సెకండరీ, ఫస్ట్ ఫురుక్ వస్తుంది. అండ్ ఆల్సో ఇవాళ సండే కాబట్టి నేను వ్లాగ్ తీద్దాం అనుకున్నా. యాక్చువల్గా ఇవాళ నేను వ్లాగ్ తీయకూడదు, ఎందుకంటే ఇప్పుడు 10 o'clock షూట్ ఉంది. షూట్ నైట్కి పోస్ట్పోన్ అయింది. సో సరే అలా నైట్కి పోస్ట్పోన్ అయింది. వ్లాగ్ కూడా తీసి చాలా లేదు, వ్లాగ్ తీస్తున్నాను. అండ్ ఆల్సో నాకు ఒక 1 month నుంచి ఉంది నేను నాన్ వెజ్ మానేద్దామని. ఐ డోంట్ నో వై, నాకు నాన్ వెజ్ మానేయాలనిపిస్తుంది. నేను ఒక వీడియో చూశాను. సో ఐ టెల్ యూ గైస్, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ నాన్ వెజ్ అండ్ మీకు మానేయాలని లేకపోతే మీరు ఈ పార్ట్ ఒక 15-20 seconds స్కిప్ చేసేయండి. ఇట్ ఈస్ గోనా డిస్టర్బ్ యూ ఫర్ షూర్. ఇక్కడ బీఫ్ తింటారు కేరళలో. సో ఒక ఆవుని తెచ్చారు, ఆవుని తెచ్చి ఆ చికెన్ లాంటి స్థలంలో పెట్టి సుత్తి పట్టుకుని బుర్ర మీద కొట్టబోతున్నారు. అలా కొడుతుంటే ఆవు, లుక్ ఎట్ మీ, నన్ను చూడండి, ఆవు ఇలా కళ్ళు మూసుకుని ఇలా దించిన తలకి, అంటే దానికి అర్థమైపోయింది నేను చనిపోతున్నా ఈ టైంలో అని. ఆ విజువల్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. సో మోస్ట్ ప్రాబ్లీ నేను కేరళ నుంచి వెళ్ళంగానే నాన్ వెజ్ మానేస్తాను. ఎగ్టేరియన్, సో ఎగ్స్ ఉంచుతాను అండ్ రిమైనింగ్ తీసేస్తాను. ఎగ్స్ కూడా చూస్తాను. సో ఐ డోంట్ నో, బట్ దట్ పర్టికులర్ వీడియో డిస్టర్బ్ మీ వెరీ. మీరు ఊహించుకోండి, ఆవు తెలిసిపోయింది సుత్తి పట్టంగానే ఇలా కళ్ళు మూసుకొని నుదురు చిట్లించి ఇలా కింద దింపుకొని ఇలా భయపడుతూ కూర్చుంది. సో అవి కూడా బతికే జీవులే కదా. సో దట్ వీడియో లిటరలీ డిస్టర్బ్ మీ అలాట్. సో ఐ థింక్ ఐ విల్ బీ క్విటింగ్ నాన్ వెజ్ అనుకుంటా కాదు, కేరళ నుంచి వెళ్ళగానే నాన్ వెజ్ మానేస్తాను. అండ్ లెట్స్ సీ, చాలా మంది కూడా వెజిటేరియన్లో డౌట్స్ వస్తూ ఉంటాయి. లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్. ఐఎమ్ గోనా క్విట్ నాన్ వెజ్ అండ్ ఐఎమ్ గోనా హెల్ప్ యూ గైస్ వితౌట్ నాన్ వెజ్ బాడీ బిల్డింగ్. ఐఎమ్ గోనా కట్ వితౌట్ నాన్ వెజ్. అండ్ నేను మీకు నా అలారం చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. నా అలారం చూడండి, 3, 3:10, 3:30, 4, 4:30 నుంచి కంటిన్యూ 5 ఉంది, 5 నుంచి 6, 6 నుంచి 7, 7 నుంచి 8, 8:30 నుంచి 8:55, 8:55 నుంచి 10 వరకు కంటిన్యూగా ఉంటుంది. అది నా అలారం చూసారు అలా ఉందో. సో నేను ఏమైనా బయటికి వెళ్ళినప్పుడు 3 నుంచి పెట్టుకుంటా. మార్నింగ్ ఒకసారి అత్రేపల్లి 3:40 స్టార్ట్ అయ్యా, 3 పెట్టుకున్నా. నేను అలానే డైలీ లేవను, నేను మోస్ట్లీ 4:30 స్టార్ట్ చేస్తాను అలారం. 5 కల్లా మెలకు వచ్చేస్తుంది, 5 కల్లా లేసిపోతాను ఆల్మోస్ట్. ఇంకా అలారం పెట్టగానే వితిన్ 10-15 minutesలో మెలకు వచ్చేస్తుంది, ఒక 4-5 సార్లు మోగంగానే. ఐఎమ్ నాట్ ఏ పర్సన్ హూ వోకప్స్. నేను వెంటనే ఒక్క అలారంకి లేసే మనిషిని కాదు. అసలు నేను పడుకుంటే సౌండ్ ఎవడొచ్చి కొట్టినా కూడా నేను లెగను. సో అలాంటిది వాళ్ళు ఇప్పుడు 2-3 అలారం లెగుస్తున్నా అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఎందుకంటే అలవాటు. యాక్చువల్గా నేను మార్నింగ్ పర్సన్ కాదు, నేను లెగిసేదే 12:30-1కి లెగుస్తాను నేను, మిట్ట మధ్యాహ్నం, అర్ధరాత్రి కాదు. సో ఆ టైప్ నుంచి పొద్దున్నే 5కి లెగుస్తున్నా అంటే సీ హౌ మచ్ ఫార్ ఐ కేమ్. యూజువలీ నాకు లెగను, ఎందుకంటే నా కాలేజ్ కూడా మధ్యాహ్నం ఉంటుంది 1:30కి. ఇప్పుడు 10:30 చేశారు ఒక 10 days. బట్ జిమ్కి వెళ్ళాలని పొద్దున్నే వెళ్తున్నా. యాక్చువల్గా పొద్దున్న వెళ్ళడం వల్ల 2 things ఉంటాయి, ఐ వాంట్ డిస్కస్ యూ. జిమ్కి పొద్దున్న వెళ్ళడం, జిమ్కి ఈవినింగ్ వెళ్ళడం. పొద్దున్న పూట వెళ్దాం కన్నా ఈవినింగ్ పూట వెళ్తే మీకు మజిల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, సైన్స్ ప్రూవ్ చేసింది, ఇంకా ప్రూవ్ చేస్తూనే ఉంది. బట్ మార్నింగ్ టైం వెళ్ళడం వల్ల నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మార్నింగ్ టైం వెళ్తే మీకు ఒక ఎనర్జీ ఉంటుంది, మీ ఎనర్జీ ఈవినింగ్ వరకు సస్టైన్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ బద్ధకంగా వెళ్ళే బదులు హ్యాపీ మూడ్లో ఉంటారు, ఈవినింగ్ వరకు ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తే నిద్రముఖం వేసుకుని వెళ్ళాను కదా. సో జిమ్కి వెళ్ళడం వల్ల ఏంటంటే నాతో ఒక ఎంతూసియాజం వస్తుంది. ఓకే, ఈ డే మొత్తం చిల్ ఉంటాను నేను. సో నాకు మజిల్ కన్నా ఆ సోషలైజేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ సోషలైజేషన్. మీకు లాస్ట్ వీడియో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అండ్ ఐఎమ్ ఇంప్రూవింగ్. సో జిమ్ మార్నింగ్ వెళ్ళడం వల్ల నాకు అలా హెల్ప్ అవుతుంది. సో నాకు మజిల్ గెయిన్ అనేది నాకు ఎక్కడా పెద్ద తేడా కనిపించలేదు, ఎందుకంటే నేను ఫస్ట్లో ఈవినింగ్ వెళ్ళేవాడిని అండ్ స్టిల్ సమ్ టైమ్స్ ఐ డూ జిమ్ ఇన్ ద ఈవినింగ్, బట్ స్టిల్ మార్నింగ్ ఈజ్ మై ప్రిఫరబుల్ టైం. నాకు మార్నింగే ఇష్టం, ఎందుకంటే ఆ సన్ రైజ్, కేరళలో ఉంటాయి కదా, నాకు ఈ సౌండ్స్ బాగా వినిపిస్తాయి, పక్షులు. ఐ థింక్ యూ కెన్ హియర్ దెమ్. అండ్ ఆల్సో నేను ఫురుక్ నుంచి రీసెంట్లీ ఒక షార్ట్స్ ఆర్డర్ పెట్టాను, 2-in-1 షార్ట్స్. యాక్చువల్లీ ఇది ఫురుక్ నుంచి నా సెకండ్ ఆర్డర్. ఇప్పుడు ఆ షర్ట్ కొన్న తర్వాత మళ్ళీ నేను ఫురుక్ నుంచి ఎప్పుడు ఆర్డర్ చేయలేదు. ఫురుక్ హ్యాస్, నాకు ప్రమోషన్ కాదు బట్ నా ఎక్స్పీరియన్స్, నేను చాలా క్లాత్స్ వాడే కానీ ఫురుక్ అనేది ఒక ఓవర్ సైజ్ క్లాత్స్ ఉంటాయి కదా, మీరు దేంతో కంపేర్ చేసిన ఫురుక్ నియర్లీ GSM చాలా హెవీ ఉంటుంది.
ఉంటుంది. మీరు ఎన్నిసార్లు ఉతికేసినా దాన్ని అది మెత్తబడదు, అది అలానే ఉంటుంది, ఇంకా లావు ఉంటుంది క్లాత్. సో క్లాత్ నాకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది జిమ్స్లో. సో యూజువల్లీ నేను ఆ షర్ట్ జిమ్కే వాడతాను. అది బయటికి వేసుకెళ్ళిన షర్ట్ కూడా జిమ్కే వాడతాను. నేను బయటికి అయితే వేసుకెళ్ళను. వన్ థింగ్ మీరు గమనించి ఉంటారు, నేను జిమ్కి వాడే బట్టలు బయటికి వాడను, బయటికి వాడే బట్టలు జిమ్కి వాడను. జిమ్ క్లాత్ సపరేట్ ఉంటాయి. యూజువల్లీ నా క్లాత్స్ కన్నా జిమ్ క్లాత్స్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర. కమింగ్ బ్యాక్ టు పాయింట్, ఫురూక్లో షార్ట్స్ కొన్నాను. సో నాకు వచ్చేసి థైస్ ఉన్నాయి కదా, థైస్ అనేవి రాసుకుంటున్నాయి ఇలాగా. దాన్ని ఏదో వర్డ్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. అవి రాసుకోవడం వల్ల ర్యాషెస్ లా వస్తున్నాయి. ఐ ఆస్క్ ChatGPT వాట్స్ ద రీజన్. ChatGPT ఇచ్చింది అది కామన్, ఒబేస్లో ఉన్న వాళ్ళకి లేదా థైస్ ఎక్కువ గ్రోన్ ఉన్న వాళ్ళకి అవి రాసుకుంటాయంట. సో ChatGPT యాక్టివ్వేర్ ఇన్నర్స్ వాడమంది లేదా 2-in-1 షార్ట్స్ వాడమంది. సో ఐ థాట్ ఆఫ్ ట్రయింగ్ ఇట్ విత్ షార్ట్. ఎలాగో ఇన్నర్ అంతే పడుతుంది, షార్ట్ అంతే పడుతుంది. సో ఐ థాట్ ఓకే విల్ ఆర్డర్ షార్ట్స్ అండ్ విల్ ట్రై ఇట్. ఇఫ్ ఇట్స్ ఫైన్ విల్ బై 2 sets ఆఫ్ ఇన్నర్స్. సో అలా అనుకున్నాను. బట్ లెట్స్ సీ, ఆర్డర్ ఇవాళ సండే కదా, ఆర్డర్ రేపు వస్తుంది. రేపు మళ్ళీ లెగ్సే. సో నాకు తెలిసి ఆర్డర్ పొద్దున్నే నేను వెళ్ళే టైంకి రాదు. ఐ విల్ బి గెట్టింగ్ ఆర్డర్ అరౌండ్ 2 to 6, ఇన్ బిట్వీన్ 2 PM and 6 PM ఆఫ్టర్నూన్ టైం వస్తుంది. సో జిమ్ అయిపోయాక ఆర్డర్ వస్తుంది. ఒకసారి తీసుకొని దాని రివ్యూ కూడా ఇస్తా. ఒకవేళ మీకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంటే మీకు హెల్ప్ అయ్యింది. యాక్చువల్గా ఈ థాట్ నాకు యాక్చువల్గా ఉంది. ఐ మీన్ ఇష్యూ ఉంది, నడుస్తుంటే రాసుకున్నట్టు ఇష్యూ. నేను మా క్లయింట్తో మీట్లో ఉన్నప్పుడు నార్మల్గా మేము మాట్లాడతాం. మా క్లయింట్ అనే కానీ తన సీనియర్ మా ఫ్రెండ్. సో మాట్లాడుతుంటే చెప్పాడు నాకు అలా చికాకు, నేను నడుస్తుంటే ఈ షార్ట్స్ వేసుకొని నడుస్తాను. సో ఐ థాట్ ఆఫ్ ట్రయింగ్ ఇట్ అండ్ ఐ విల్ ట్రై ఇట్ టుమారో వెన్ ఐ గెట్ ఇట్ అండ్ ఐ లెట్ యూ నో అండ్ ఐ విల్ థ్యాంక్ హిమ్ డెఫినెట్లీ. సో యా, దట్స్ ఇట్. టైం కూడా అరౌండ్ 7 అవుతుంది, లేట్ అవుతుంది. మనం రెడీ అయ్యి జిమ్కి వెళ్ళాలి. అండ్ మీకు రూమ్లో కొంచెం చూపిస్తాను. చలో. You guys see this bottle right here. ఇది వచ్చేసి నేను మజిల్ బ్లేస్ నుంచి తెప్పించుకున్నాను. ఒక 5 days పెట్టింది ఆర్డర్ రావడానికి. అండ్ దిస్ ఈస్ ఎ గ్యాలన్ బాటిల్ అరౌండ్ 2 liters. అండ్ యూజువల్లీ నేను వాటర్ తాగను. ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ పర్సన్ వేర్ నాకు ఒకేసారి బాటిల్ పడితే దాన్ని కంప్లీట్ చేస్తాను. నాకు 3-4 సార్లు పట్టుకోవాలంటే అది ఒక బద్ధకం. బట్ పట్టుకుంటా కానీ తాగలేను. అలాగా ఒకేసారి బాటిల్ ఉంటే తాగేస్తా. సో ఫర్ మీ దిస్ కైండ్ ఆఫ్ బాటిల్ ఈస్ కరెక్ట్ అండ్ ఇట్స్ హార్డ్ ప్లాస్టిక్. కామెంట్స్ వచ్చినాయి, బ్రో ఎలా తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, బాగుంది. ఇది మజిల్ ప్లేస్లో ఉంది. సేమ్ ఆర్డర్ మజిల్ ప్లేస్ గ్యాలన్ బాటిల్ అంటే మీకు అమెజాన్లో కూడా వస్తుంది. సో బోత్ యూ కెన్ పర్చేస్. అమెజాన్ కన్నా ఒఫీషియల్ యాప్లో పెట్టండి, మీకు ఏదో కూపన్ కూడా వాడితే డిస్కౌంట్ వస్తుంది. సో యా, బట్ ఐ లైక్ ద బాటిల్, హార్డ్ ప్లాస్టిక్. అండ్ ఈ క్లిప్ ఓపెనింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు, నాకు అక్కడ ఇష్యూ లేదు. సో దట్స్ మై రివ్యూ. నేనైతే వాడుతున్నాను, పాస్ట్ 2 weeks నుంచి వాడుతున్నాను. గో చెక్ ఇట్ అవుట్. ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఎక్విప్మెంట్ చూశారు కదా, ఇవన్నీ కాలేజ్ ఎక్విప్మెంట్, నాయ కాదు. ఇవాళ నైట్ షూట్ ఉంది. ఇక్కడ ఎన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయంటే ఈ ఎక్విప్మెంట్ నేను వాడతాను కూడా అనుకోలే. సో ఒక ప్యానల్ లైట్, ఇది వచ్చేసి ప్యానల్ లైట్, అది వచ్చేసి గింబుల్, ఇది వచ్చేసి సాఫ్ట్ బాక్స్ అండ్ 2 heavy stands. ఈ గోడాక్స్ 300 లైట్స్, 301 లైట్స్, గోడాక్స్ లైట్స్, వీడియో ట్రైపాడ్, కెమెరా, ఇది RGB ట్యూబ్స్, ఇది 2 sets ఆఫ్ ట్యూబ్స్, అది LC. ఇది వచ్చేసి కట్టర్, ఇది వచ్చేసి 1 బిగ్ స్టాండ్, హెవీ స్టాండ్. అండ్ ఒక స్లైడర్ కూడా ఉంది. ఈ కార్డ్బోర్డ్ ఆ కార్డ్బోర్డ్ స్లైడర్. ఇది వచ్చేసి టెలిఫోటో లెన్స్ గైస్, 70 to 200 లెన్స్. సో ఇవన్నీ థింగ్స్. సో ఇవాళ నైట్ షూట్ ఉంది అండ్ వీటిల్ని ఒక్కొక్కరు వాడతారు 5 days దాకా, అరౌండ్ 4-5 days మంచిగా షూట్ అనుకోండి. సో దట్స్ గోనా బి ద షూట్ అండ్ వీ థింక్ వీ షుడ్ కంప్లీట్ బై 20 or 22nd. ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎడిట్ చేసి సబ్మిట్ చేయాలి. బై 22nd ఎలా అయినా వీటిని సబ్మిట్ చేయాలి. సో 6 to 7 days. అందుకే అన్న ఎగ్జామ్ సీజన్ చాలా బిజీ ఉందంతా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ వన్ అదర్ థింగ్, నాకు ఇంకోటి కూడా అడిగారు నేను క్రియేటిన్ వాడతానని. ఎస్, ఐ డూ యూస్ క్రియేటిన్. ఐ యూస్ 5 to 6 grams a day. So I'll show you my creatine, what I use. This is my creatine I use. It's monohydrate MB and it's lychee flavor. So నేను వచ్చేసి ఈ క్రియేటిన్ వాడతాను. సో నేను మజిల్ బ్లేస్ క్రియేటిన్ వాడతాను, క్రియాంప్ కంపేర్ టు వెల్కోర్. నేను అగెయిన్స్ట్ కాదు, నాకు వెల్కోర్ ఒకసారి ఆర్డర్ పెట్టాను, నాకు ముద్దబద్దకు వచ్చింది. సో నేను తీసుకుని ఈసారి MB ట్రై చేస్తాను. నాకు MB చాలా స్మూత్గా వచ్చింది అండ్ చాలా నచ్చింది MB నాకు. అండ్ ఎస్, సో ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ MB. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి, అండ్ దిస్ వన్ న్యూట్రావే ఎలా ఉంది. నేను మజిల్ బేస్ న్యూట్రావే ఎందుకు షిఫ్ట్ అయ్యాను. ఇది న్యూట్రావే, నేను తీసుకుని స్ట్రాబెరీ ఫ్లేవర్. అండ్ మై థింగ్ ఫర్ న్యూట్రావే ఇస్, న్యూట్రావే అనేది మంచి బ్రాండే, చెత్త బ్రాండ్ ఏం కాదు. అండ్ సెకండ్లీ, నేను మజిల్ బేస్ న్యూట్రావే షిఫ్ట్ అయ్యానంటే మజిల్ బేస్ స్ట్రాబెరీ లేదు, ఉంది కానీ ఎక్కువ ఉంది. ఐసో కార్బ్ జీరోలో ఉంది అండ్ దీంట్లో బయో అబ్జార్బ్లో ఉంది. సో ఐసో కార్బ్ జీరో కేజీ 4000 పడుతుంది, కేజీ 4000 పడుతుంది. బట్ దీంట్లో ఆ బయో అబ్జార్బ్ సేమ్ నార్మల్గా పడింది, 2500 పడింది. సో ఐ పర్చేస్డ్ హియర్. నాకు ఈ ఫ్లేవర్ కొద్దిగా యాడెడ్ కెమికల్ ఫ్లేవర్ వచ్చింది. బట్ ఆల్వేస్ రిమెంబర్, మజిల్ ప్లేస్లో ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. నేను అందుకే మజిల్ ప్లేస్ తీసుకుంటా. లుక్ ఎట్ దిస్, మజిల్ ప్లేస్ 3 ఉన్నాయి. ఇంట్లో అలాగా 6 డబ్బాలు ఉన్నాయి. బట్ దిస్ టైమ్ న్యూట్రావే. అండ్ నెక్స్ట్ టైం స్విచ్
జస్ట్ మజిలీస్ అగైన్ ఐ యూస్ వెనీలా ఫ్లేవర్. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది నాకు ఇంకా ప్రీ వర్కౌట్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు, బ్రో నువ్వు ఇంకా హాఫ్ స్కూపే వాడతావు అని. మీ డైలీ నా మినీ బ్లాగ్స్ చూస్తే అర్థమైంది నేను ఇంకా హాఫ్ స్కూపే వాడతాను అండ్ స్టిల్ నో ఐమ్ యూజింగ్. బట్ నేను చెప్పా కదా, ఇదంతా నీ పర్స్పెక్టివ్, నువ్వు ఎలా ఆలోచిస్తావు వాళ్ళే ఉంటుంది. నువ్వు ఎక్కువ స్కూప్ తీసుకుంటే నీకు పవర్ ఎక్కువ వస్తుంది, సగం స్కూప్ తీసుకుంటే రాదనుకుంటే నీకు రాదు. దాన్ని మార్చి ఆలోచించు, నీ పర్స్పెక్టివ్ మార్చు, ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయి, ట్రై చేయి, నీకు అప్పుడే తెలుస్తుంది. నేను ఇంకా అదే వాడతా, నాకు ఇంకా అదే వర్క్ అవుతుంది. సో ప్రీ వర్కౌట్ తీసుకొని మిమ్మల్ని జిమ్లో కలుస్తా. బై బై. సో యా, వెల్కమ్ టు ఆర్మ్స్ డే. అండ్ నేను వ్లాగ్స్ ఆర్మ్స్కి రిలేటెడ్ వర్కౌట్ తీసి చాలా మంత్స్ అవుతుంది. మోస్ట్లీ బ్యాక్ అండ్ చెస్టే వచ్చినాయి, ఆర్మ్స్ తక్కువ వచ్చినాయి. లెగ్స్ అయితే ఒకసారి వచ్చింది. ఐ ప్లాన్ టు డూ లెగ్స్ అండ్ విల్ స్టార్ట్ విత్ ట్రైసెప్ రో పుష్ డౌన్ యాజ్ యూజువల్. 40 kgs విల్ ట్రై ఫర్ 15 reps. సో 20 reps క్లీన్ వచ్చినాయి, మిగతా 2 పార్షియల్స్ వేసాను. టోటల్ 22 reps. ఇప్పుడు 100 pounds 45 kgs. అండ్ వన్ మోర్ థింగ్, నా ఆర్మ్స్ ట్రైనింగ్ ఫామ్లో అవుతుందో నేను అదే ఫాలో అవుతున్నాను. పుష్ పైకి చేసేవాడిని, కొద్దిగా పైకి వెళ్ళి కింద చేసేవాడిని. యూట్యూబ్లో చూసా లాంగ్ టార్గెట్ అయితేని, బట్ ఐ డెంట్ ఫీల్ ఇట్. నేను నార్మల్గానే చేస్తున్నాను, లిటిల్ బిట్ పైకి వెళ్తా, మరీ పైకి కాకుండా. సో ట్రై ఇట్ అవుట్ ఆన్ యువర్ ఓన్. మీకు వర్కౌట్ అయితే మీరు చేయండి, లేకపోతే ఫాలో యువర్ ఓన్ ప్యాటర్న్. అండ్ నా ట్రైనింగ్ ఫామ్లో ఆర్మ్స్కి వచ్చేసి సేమ్ ఉంటుంది ఫస్ట్ నుంచి, నేనేం చేంజ్ చేయలేదు. 2 sets ఆఫ్ పుష్ డౌన్ మూమెంట్, 2 sets ఆఫ్ పుష్అప్ మూమెంట్ ట్రైసెప్కి. బైసెప్కి వచ్చేసి ఏదైనా 2 పుల్లింగ్ అప్ మూమెంట్ పనిచేస్తుంది. నేను వచ్చేసి 2 sets ఆఫ్ కాన్సన్ట్రేషన్ కర్ల్స్ చేస్తాను, 1 set ఆఫ్ హ్యామర్ కర్ల్స్ చేస్తాను, ఇంకోటి డిపెండ్స్, 1 set ఆఫ్ ప్రీచర్ కర్ల్ చేస్తాను, లేదా 1 set ఆఫ్ ఇంక్లైన్ డంబుల్ కర్ల్ చేస్తాను, లేదా 1 set ఆఫ్ స్టాండింగ్ డంబుల్ కర్ల్ చేస్తాను. ఈ మూడిట్లో ఏదో ఒకటి చేస్తాను, దట్స్ అప్ టు మీ. ట్రైసెప్ అయితే ఈ 2 కామన్ చేస్తాను. ఒకవేళ అప్పుడప్పుడు యూనిలాటరల్ మూమెంట్స్ పర్ఫామ్ చేస్తాను ట్రైసెప్కి. బైసెప్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రైసెప్ కన్నా బైసెప్ ట్రైన్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ట్రైసెప్లో మీకు 2 మూమెంట్స్ ఉంటాయి, ఒకటి డౌన్ పుల్ చేయడం, ఇంకోటి పైకి పుష్ చేయడం. కంపేర్ టు బైసెప్ అయితే ఒకటే మూమెంట్, కింద నుంచి పైకి తెస్తున్నాం, దాన్ని కర్ల్ చేస్తున్నాం. అది మీరు ఏ బైసెప్ మూమెంట్లో చేసుకున్నా కూడా కర్లింగ్ ఒకటే మూమెంట్. సో మీరు ఏ కర్ల్ చేసినా ఒకటే పడిద్ది. సో రిమెంబర్, బైసెప్ చాలా ఈజీ ట్రైన్ చేయడానికి, 1 కర్లింగ్ మూమెంట్. ట్రైసెప్ 2 మూమెంట్స్, ఒకటి పుషింగ్ డౌన్, ఒకటి పుల్లింగ్ అప్. రిమెంబర్. నౌ విల్ గో విత్ 45 kgs. విల్ ట్రై ఫర్ 12 reps. Overhead extensions 2 sets. First set 30 kgs and second set 35 kgs. పుషింగ్ అప్ మూమెంట్స్ మీద ఎప్పుడు హెవీ వెయిట్ వెళ్ళొద్దు, గో ఐసోలేట్ దెమ్, ఎందుకంటే ఇది ఐసోలేషన్ మూమెంట్.
యూజువల్లీ నేను పుషింగ్ మూమెంట్ చాలామంది ఇలా పెడతారు, నేను ఆ విధంగా పర్ఫామ్ చేయను. ఐ గో విత్ స్ట్రైట్ హ్యాండ్స్ ప్రెస్ చేయండి, మీకు ప్రెషర్ తెలుస్తుంది ట్రైసెప్ లాంగ్ హెడ్ మీద. ఇలా పెడితే నాకు అంత ప్రెషర్ పడదు. స్ట్రైట్ పెట్టండి, స్ట్రైట్ పుల్ చేయండి ఈ పొజిషన్ బదులు, దట్ హెల్ప్స్. యాక్చువల్లీ వాంటెడ్ టు టాక్ దిస్ టాపిక్ అబౌట్ యూ. ఇప్పుడు నీకు ఏమైనా కావాలనుకో, నువ్వు దానికోసం షార్ట్ కట్స్ ఎత్తుకుంటున్నావు. లిజన్ టు మీ, షార్ట్ కట్స్ అనేవి ఏమి ఉండదు ఒక ఎండ్ గోల్ రీచ్ అవ్వడానికి. నువ్వు వెళ్ళాలంటే ఇవన్నీ దాటే వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఇండియా నుంచి యూఎస్ వెళ్ళాలంటే నీకు ఎగ్జాంపుల్ 7 సముద్రాలు దాటి వెళ్ళాలి. నువ్వు దాటకుండా వెళ్ళగలవు 7 సముద్రాలు. సో వెళ్ళావు కదా, ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళినా 7 సముద్రాలు దాటే వెళ్ళాలి యూఎస్. సో దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్. ఫిట్నెస్ కూడా అంతే. ఫిట్నెస్లో కూడా నీకు ఏమైనా ఫిజిక్ రావాలంటే షార్ట్ కట్స్లో ఫిజిక్ వచ్చేది. దానికి నువ్వు కొన్ని సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ చేస్తే నువ్వు ఎండ్ గోల్లో ఉంటావు, లేకపోతే ఉండవు. దెర్ ఇస్ నో షార్ట్ కట్స్. స్టిరాయిడ్స్ అంటారు. ఇంకో విషయం, స్టిరాయిడ్స్ అనేది ఒక సప్లిమెంట్ మాత్రమే. సప్లిమెంట్ ఇన్ సెన్స్ తప్పుగా అర్థం చేసుకోవద్దు, అదొక హెల్ప్ చేస్తుంది అంతే టెస్టోస్టెరాన్ బూస్ట్ చేయడానికి. నువ్వు స్టెరాయిడ్స్ తీసుకున్నా కూడా నువ్వు ప్రాపర్ డైట్ ఫాలో అవ్వకుండా, ప్రాపర్ వర్కౌట్ చేయకుండా నువ్వు నీ ఎండ్ గోల్, నీ బాడీ ఫిజిక్ అచీవ్ చేయలేవు. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ యూజింగ్ షార్ట్ కట్స్, అండ్ దెర్ ఈస్ నో షార్ట్ కట్ టు బిల్డ్ ఏ ఫిజిక్. నేను ఎన్ని సాక్రిఫైస్ చేశానో నాకు తెలుసు, మీకు తెలియదు. నేను బాడీ బిల్డ్ చేసినప్పుడు నేను చూస్తున్నారు, బిల్డ్ చేయకముందు ఎలా ఉన్నానో మీకు తెలియదు. నా ఇన్స్టాలోకి వెళ్ళి కింద స్క్రోల్ చేసి చూడండి, మొత్తం నేను లాస్ట్లో 2-3 పోస్ట్ ఉంటాయి, ఇంతలా ఉంటా. స్టోరీస్ చూడండి, హైలైట్స్ చూడండి, మీకు తెలుస్తుంది. బట్ పీపుల్ ఆర్ నవడేస్ ఫోకసింగ్ ఆన్ షార్ట్ కట్స్. దే ఆర్ ఆస్కింగ్, నాకు 1 మంత్లో పెళ్ళి ఉంది, 1 మంత్లో నేను చిక్కిపోవాలి, 3 మంత్స్లో 6 ప్యాక్ వచ్చేయాలంటే కష్టం. మినిమం 6 మంత్స్ పడుతుంది, టైం పడుతుంది. ఇట్ ఈస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. బట్ ఫిట్నెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్లీ విల్ సీ రిజల్ట్స్. ఎందుకంటే ఇది అలాంటి ఒక స్పోర్ట్. ఫిట్నెస్ అనేది కూడా ఒక స్పోర్ట్. రిమెంబర్, విల్ గో విత్ సెకండ్ సెట్ 35 kgs ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్. వన్ మోర్ థింగ్, మీరు వర్కౌట్ చేసేటప్పుడు నెక్ అనేది స్ట్రైట్ పెట్టండి. నెక్ ఇస్ కనెక్టెడ్ టు స్పైన్. సో మీరు వర్కౌట్ ఇలా స్ట్రైట్ చేస్తూ నెక్ కింద పెడితే మీకు నెక్ పెయిన్ ఇష్యూస్ ఉంటాయి, నెక్ డ్యామేజెస్ ఇష్యూస్ ఉంటాయి. సో నెక్ను కూడా ట్రైన్ చేయండి. ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని ఎస్ఏ సంథింగ్ ఏదో కాల్, నాకు గుర్తులేదు. ఈ పార్ట్ ఉంటుంది, దానికి మీకు లాస్ట్లో ఒక వర్కౌట్ చూపిస్తా, డైలీ చేయండి. అండ్ నెక్ స్ట్రైట్ పెట్టండి, బాడీకి ప్యారలల్ పెట్టండి నెక్ అనేది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఈ షర్ట్ చూడండి, మీకు తేడా తెలిసిందే నాకు అర్థం కాదు కెమెరాలో. యూ కెన్ సీ దట్ మై చెస్ట్ ఈస్ పంపింగ్ ఇఫ్ ఐ కాంట్రాక్ట్ అండ్ రిలీజ్ ఇట్. యూ కెన్ సీ దట్ చెస్ట్ క్లియర్లీ రైట్. ఈ షర్ట్ పిన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఇట్స్ సంథింగ్ ఎథిల్ ఫ్లెక్స్ ఆర్ సంథింగ్ ఇస్ దేర్ దిస్ నేమ్. ఇట్స్ ఎగ్జాక్ట్లీ మీ బాడీని ఎలా ఉందో అలా బయటికి చూపిస్తుంది. మనం నార్మల్గా ఒక టైప్ ఆఫ్ క్లాత్ ఉంటుంది ఇలానే బాడీకి అతుక్కొని, అది బాడీని బయటికి చూపిస్తుంది, ఎంపసిస్ చేస్తుంది. ఐ మీన్ క్లియర్గా లోపల ఎలా ఉందో అలానే చూపిస్తుంది బయటికి. అలాంటి టైప్ ఆఫ్ క్లాత్ ఇది. అంటే మీకు అంత క్లియర్గా మజిల్స్ కనిపిస్తాయి షర్ట్ లోపల నుంచి, బనీన్ కూడా ఉంది షర్ట్లో, అయినా క్లియర్ కనిపిస్తాయి. అంటే క్లాత్ ఎంత బాగుందో ఈ క్లాత్. అండ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ క్లాత్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇట్స్ నెట్టెడ్ బ్యాక్ అండ్ ఇట్స్ నాట్ ఏ నెట్టెడ్ ఫ్రమ్ ఫ్రంట్. వెనకాల నెట్ ఫ్రంట్ లేదు. అండ్ ఇట్స్ నైస్ షర్ట్ యాక్చువల్లీ. ఈ షర్ట్ నేను యాక్చువల్గా యూజ్ చేయాలి తెచ్చిన కొత్తలో, తర్వాత నాకు ఈ షర్ట్ బాగా నచ్చింది. యా, ఐ డోంట్ యూజువల్లీ టేక్ rest days. I work out every day. So we'll start with bicep concentration curls, 2 sets, and then we'll see next what we are gonna do. Okay, chalo 15 kgs, we'll try for 12 reps.
సో యూ సీ మీ స్ట్రగ్లింగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ బట్ రైట్ హ్యాండ్ విల్ నీట్. ఎందుకంటే మనందరికీ మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. నాకు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ స్ట్రగుల్ అవుతా, రైట్ హ్యాండ్ బాగా లెగుస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆల్వేస్ స్టార్ట్ విత్ లెఫ్ట్ హ్యాండ్, ట్రై టిల్ ఫెయిల్యూర్ అండ్ ట్రై టు మ్యాచ్ విత్ ద రైట్ హ్యాండ్. సో దట్ మీకు మజిల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. అంటే పోయిద్దని కాదు, బెటర్ అయ్యిద్ది స్లైట్లీ అండ్ ట్రై ఇట్ అవుట్. సో యా, ఇప్పుడు బైసెప్ కాన్సెప్ట్ కలిసి ఫామ్ చేసేప్పుడు చాలామంది ఇలా పెడతారు, హ్యాండ్ని ఇలా పెట్టి ఇలా తిప్పుతారు. బట్ నేను అలా కాదు, ఇలానే పెడతా, ఇలా ట్విస్ట్ చేస్తా, హ్యాండ్ని ఇలా పెడతా, ఇలా ట్విస్ట్ చేస్తా. బట్ హియర్ ద థింగ్, మీరు ట్విస్ట్ చేసేప్పుడు ఆర్నాల్డ్ ఏం చెప్పాడంటే సైంటిఫిక్గా బైసెప్ అనేది ఇలా కర్వ్ చేస్తే గ్రోత్ కాకుండా ఇలా కర్వ్ చేశాక పింకీ ఫింగర్ని ట్విస్ట్ చేస్తే బైసెప్ ఇంకా యాక్టివేట్ అవుతున్నాడు. సో ఐ టెస్టెడ్ ఇట్ మై సెల్ఫ్ అండ్ బైసెప్ యాక్టివేట్స్ ట్విస్టింగ్ యువర్ పింకీ ఫింగర్. సో బైసెప్ చేసేప్పుడు హ్యాండ్ ఉంది కదా, ఇలా పైకి ఎత్తాక దీన్ని ఇలా ట్విస్ట్ చేయండి హ్యాండ్ని. ఓ పని చేయండి, లేకపోతే ఇప్పుడు ఈ డంబుల్ ఉంది కదా, సో హ్యావ్ ఏ డంబుల్ రైట్. ఈ డంబుల్ని పైకి ఎత్తాక ఇలా ట్విస్ట్ చేస్తే కొన్నిసార్లు హెవీ డంబుల్గా కుదరదు. ఏం చేస్తారు, కార్నర్ పట్టుకుంటే కిందకి వెళ్ళినప్పుడు వెయిట్ బ్యాలెన్స్ అయ్యిద్ది, పైకి లేపేప్పుడు ట్విస్ట్ అయ్యిద్ది. సో క్యాచ్ ఇట్ కార్నర్ అండ్ దట్ యాక్చువల్లీ హెల్ప్స్. డోంట్ గో విత్ హెవీ వెయిట్. కాన్సన్ట్రేషన్ కర్ల్స్ అనేది ఐసోలేషన్. 15 నాకు ఇందాక మోడరేట్గా వచ్చినాయి, నీట్ అండ్ క్లీన్నెస్ వచ్చినాయి, నేను ప్యాషల్ కూడా చేయలేదు. సో 15 ఈజ్ ఫైన్ వెయిట్ ఫర్ మీ. యూ డోంట్ గో హెవీ. ఇందాక పుషింగ్ అప్ మూమెంట్ చేసాం, సేమ్ ఇది కూడా అంతే. కర్ల్స్ చేయండి, పింకీ ఫింగర్ని ట్విస్ట్ చేయండి, బైసెప్ యాక్టివేట్ అయ్యింది. ఐల్ గో విత్ 17.5, 8 reps still try. We thought 8 sets and we got 10 sets. ఇది చేసేటప్పుడు కర్ల్ చేసేటప్పుడు లెగ్ సపోర్ట్ కోసం పైకి లేకపోద్దు. సో లెగ్ సపోర్ట్ ఇస్తుంది. సో డోంట్ లెట్ యువర్ ఫుట్ అప్, కీప్ ఇట్ స్ట్రైట్ స్టడీ. ఇందాక చెప్పే కదా పీక్ గురించి. సో యా, యూ కెన్ అబ్జర్వ్ ద పీక్. ఇది వచ్చే స్టాటిక్ కర్వ్. దీన్ని ఇలా ట్విస్ట్ చేస్తే మీకు బైసెప్ యాక్టివేషన్ తెలుస్తుంది కదా. సో ట్రై టు ట్విస్ట్ యువర్ పింకీ ఫింగర్. ఒకవేళ నీకు నిజంగా నేను నిన్ను మార్చుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా జిమ్కి రా. ఎందుకంటే జిమ్ అనేది ఒక మజిల్స్ ఒకటి ఇవ్వదు, ఇంకా నీకు చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. జిమ్ అనేది నీకు ఒక డిసిప్లిన్ లైఫ్ అలవాటు చేస్తుంది. నెక్స్ట్ జిమ్ అనేది నీకు కన్సిస్టెన్సీ నీ లైఫ్లోకి తెస్తుంది. కన్సిస్టెన్సీ ఇప్పటిదాకా ఎవరికి ఉండదు. లేజీనెస్ రిమూవ్ చేస్తుంది. ఇవన్నీ మిమ్మల్ని ప్రాపర్ వేలో పెడుతుంది. ఇవన్నీ ఉంటేనే మీకు జిమ్ కూడా మజిల్స్ వస్తాయి. ఇప్పుడు ఏం లేకుండా మీరు ఎన్ని గోల్ రీచ్ అవ్వలేదు కదా. సో ఇవన్నీ ఉంటేనే ఎన్ని గోల్. సో ఇవన్నీ వస్తాయి. సో నేను చెప్పాల్సుకుంది ఏంటంటే జిమ్ అనేది మీరు అనుకున్న దానికన్నా మీకు ఎక్కువ ఇస్తుంది. మీకు జిమ్ చేయడం వల్ల ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ చేంజ్ యువర్ సెల్ఫ్, డూ యువర్ సెల్ఫ్ ఏ ఫేవర్, గో టు జిమ్, గెట్ ఏ ప్రాపర్ లైఫ్ స్టైల్ అండ్ లివ్ ఇట్. సో ఐ థింక్ యూ గైస్ ఆర్ క్లియర్ విత్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ గైస్ ఈస్ డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ డౌన్. నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకోవద్దు. నువ్వేంటో నీకు తెలుసు. సో బీ యూ. నేను ఎంతమంది ఏమన్నా కూడా పట్టించుకోమాక. నువ్వేంటో నీకు తెలుసు కాబట్టి నువ్వు నీలానే ఉండు. నువ్వు ఎవరిలానో మారాలనుకోకు. నువ్వు నీలో ఉండు. నిన్ను నువ్వు ఎవరి కోసం మార్చుకోకు. నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకోమాక. నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకునే రోజు నువ్వు ఓడిపోయినట్టు. రిమెంబర్ దిస్ లైక్. నౌ విల్ గో విత్ స్టాండింగ్ డంబుల్ కర్ల్స్.
And yeah, here is one more comment. My videos are inspirational and motivation. Can you do few videos for girls on fitness and diet? Your suggestion will be highly appreciated. థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్, గుడ్ లక్. సో నన్ను అడిగితే ఫీమేల్స్కి మెయిల్స్కి ట్రైనింగ్లో అండ్ డైట్లో మోస్ట్లీ ఎటువంటి చేంజెస్ ఉండవు. మోస్ట్లీ ఉమెన్కి వచ్చేసి ఫీమేల్స్కి వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఎక్కువ వెయిట్స్ లేపుతారు కాబట్టి ఫీమేల్స్ కెన్ గో విత్ మోర్ రెప్స్ అండ్ మోర్ వాల్యూమ్ రాదర్ దాన్ మెన్ ఒక్క సెట్ ఫెయిల్యూర్ చేసినా చాలు నా ప్రకారం. ఎందుకంటే యూనో దట్ వన్ పర్టికులర్ ఫెయిల్యూర్, డీప్ ఫెయిల్యూర్, మస్కులర్ ఫెయిల్యూర్ సెట్ ఏది ఉందో అది మీకు 3 సెట్స్తో సమానం. సో ఉమెన్ అలా కష్టం కాబట్టి వీ కెన్ గో విత్ మోర్ వాల్యూమ్ అండ్ మోర్ సెట్స్, 3 సెట్స్ 4 సెట్స్, దట్స్ అప్ టు యూ. అండ్ కంపేర్ టు మెన్ రిగార్డింగ్ డైట్ ఇట్స్ సింపుల్. మీరు బల్క్ చేయాలంటే 300+ or 500+, కట్ చేయాలంటే 300 to 500 మైనస్. సో సేమ్ డైట్. బట్ ఉమెన్కి వచ్చేసి నా సజెషన్ ఏంటంటే నాకు మా కోచ్ చెప్పారు, ఎస్పెషలీ ఫర్ ఫీమేల్స్. మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మినిమం 20 grams ప్రోటీన్ ఉండేదా చూసుకోండి. అది మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్ స్టాపింగ్లో హెల్ప్ చేస్తుంది. సో దట్ ఈస్ వన్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. అండ్ మోస్ట్లీ రిమైనింగ్ థింగ్స్ ఆర్ దట్స్ ఇట్. ఉమెన్ ఆర్ మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ లోవర్ బాడీ. వాళ్ళ లోవర్ బాడీ స్ట్రెంత్ ఎక్కువ కంపేర్ టు మెన్. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ సజెషన్ గోస్ టు ఉమెన్. స్టార్ట్ ట్రైనింగ్ యువర్ గ్లూట్స్. చాలా మందికి ఇప్పుడు వచ్చే థింగ్ ఏంటంటే గ్లూట్స్ ట్రైన్ చేయరు అండ్ ఏజ్ పెరిగే కొద్దీ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో గ్లూట్స్ అంటే దిస్ పార్ట్. సో దాన్ని ట్రైన్ చేయండి. దాన్ని ట్రైన్ చేయడం వల్ల మీకు బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. సో కీప్ ట్రైనింగ్ ఇట్. మెన్ బాగోదని ట్రైన్ చేయరు, బట్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్ అవాయిడ్స్ బ్యాక్ పెయిన్. సో కీప్ ట్రైనింగ్ గ్లూట్స్. హిప్ థ్రస్ట్, డాంకీ కిక్స్, అబ్డక్టస్, ఈ 3 హెల్ప్ చేస్తాయి. అబ్డక్టస్ అనేది పైన పార్ట్, లోవర్ మిడిల్ పార్ట్కి డాంకీ కిక్స్ అండ్ హిప్ థ్రస్ట్, ఈ 2 ట్రైన్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్. దీంట్లో ఓట్స్, బనానా, క్యారెట్, చియా సీడ్స్, మిల్క్ వేసి రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఓవర్ నైట్ ఓట్స్ లాగా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆస్క్ మీ నేను ఏ ఓట్స్ వాడతాను. This oats white oat 1 degree oats ఆర్గానిక్ కింద వచ్చింది ఇది. సో నేను ఇది వాడుతున్నాను. లేకపోతే యూజువల్గా నేను రెగ్యులర్గా వాడేది అండి ఓట్స్. నాకు యాక్చువల్గా రోల్డ్ ఓట్స్ ఇష్టం. సో రోల్డ్ ఓట్స్ ఒక వస్తాయి 5 to 6 months, అది అయిపోతే ఇది వాడతాం. మళ్ళీ కింద వచ్చే కదా వాడతాను. అది షిఫ్ట్. దిస్ ఇస్ మై లంచ్ రైట్ నౌ. దీంట్లో 150 grams చికెన్, ఒక 250 grams ఆటా ఉంటుంది కదా, దాన్ని డివైడ్ చేశాను. 250లో సగం రాత్రికి, సగం మధ్యాహ్నానికి. సో 250 హాఫ్ ఇది. అండ్ నేను ఆల్రెడీ నా ఫైల్స్ పెట్టాను ఇక్కడ కాపీయింగ్కి, లాగ్ కాపీయింగ్కి పెట్టాను ఫైల్స్. అయితే ఓకే, బ్రైట్నెస్ ఎక్కువ కనిపించట్లేదు. సో దీస్ ఆర్ మై మీల్స్. ఇప్పుడు మీల్స్ అయిపోయిన తర్వాత వీడియో కూడా ఎడిట్ చేస్తాను. బ్లాగ్ కాదు, మినీ బ్లాగ్ ఇన్స్టాకి. ఒక 2 hours ఫ్రెండ్స్ వస్తారు. సో ఇప్పుడు ఇవన్నీ సర్ది షూటింగ్ రెడీ చేయాలి.
సో నన్ను చూసుంటారు, గడ్డం పెరిగిపోయింది, కంటిన్యూటీ లేదు. నేను 5 days అవుతున్నట్టుంది, 5 to 6 days, 1 week లోపే 5 to 6 days అయింది వ్లాగ్ తీసి. దాన్ని కెమెరాలు తీద్దాం అనుకున్నా. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది ల్యాప్టాప్ నుంచి రికార్డ్ చేస్తున్నా. కెమెరా ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టాను. కార్డ్లో స్పేస్ లేదు, మొత్తం షార్ట్ ఫిల్మ్ క్లిప్స్ ఉన్నాయి, ఇంకా డిలీట్ చేయలేదు. సో టైం పట్టుద్దని ల్యాప్టాప్లో వేస్తున్నాను, మళ్ళీ పోస్ట్పోన్ చేయడం ఎందుకని. సో నేను రివ్యూ ఇస్తాను కదా షార్ట్, ఇది నేను తీసుకున్న షార్ట్ ఆల్రెడీ ట్రైన్ చేశాను, మీరు రీల్స్లో చూసుంటారు. గ్రూప్ నుంచి నాకు కలుస్తున్నా. ఓకే, సో ఇది వచ్చేసి 2-in-1 కంప్రెషన్ షార్ట్. చెప్పా కదా మా క్లయింట్స్ చెప్పారు ఇలా అని. సో నా ఎక్స్పీరియన్స్ నాకు బాగానే ఉంది, నాకు అలా రాసుకోవట్లేదు. ఆల్రెడీ క్లాత్ రాసుకుంటుంది, కానీ ఆ యాడక్టర్స్ రాసుకోవడం వల్ల అది కొద్దిగా తగ్గిద్ది. పెయిన్ ఉంటుంది, అది కొన్నిసార్లు ఉంటుంది. సో బెటర్ డోంట్ గో విత్ షార్ట్స్, గో విత్ ఇన్నర్స్. మీకు ఇలాంటి కంప్రెషన్ టైప్ ఆఫ్ యాక్టివ్ వేర్ ఇన్నర్స్ అంటారు, అవి దొరుకుతాయి. గో విత్ దట్ ఇఫ్ దట్స్ పాసిబుల్. అండ్ నాకు తెలిసి ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి, అరౌండ్ 600 స్టార్ట్ అవుతుంది యాక్టివ్ ఇన్నర్స్ అంటారు. సో గో విత్ దట్. నాకు ఓన్లీ లెగ్ డే అప్పుడు ఇష్యూ ఉంది కాబట్టి నేను షార్ట్ తీసుకున్నాను. చూస్తాను, ఇష్యూ ఉంటే ఒక 2 పేజ్ తీసుకుంటాను. సో నేను నా ఎగ్జామ్స్ అయ్యాక ఇంటికి వెళ్తాను, ఒక 20 days బ్రేక్ ఉంటుంది. సో ఐ విల్ డూ వ్లాగ్స్. ఐ ప్రామిస్ మంత్లీ ఒక వ్లాగ్ వచ్చేలా చూస్తాను. నేను యూజువల్గా వ్లాగ్స్ ఎక్కువ తీస్తాను, బట్ ఇక్కడికి వచ్చాక ఈ పర్టికులర్ 1-2 monthsలో ఎగ్జామ్స్ టెన్షన్ పెరిగిపోయింది. చెప్పా కదా ఫస్ట్ నుంచి వర్క్స్ అయితే చేయలేదు. సో ఇప్పుడు వర్క్స్ చేయకపోవడం వల్ల మొత్తం ఎక్కువ ఇక్కడ కూర్చుంది. ఇప్పుడు చెప్తే నమ్మరు, జిమ్ నుంచి వచ్చాక నేను పోస్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని 12:30కి వచ్చాను. 1 కంప్లీట్ చేసుకున్నా, 1:30కి కూర్చున్నా. లంచ్ అయ్యా, 1:30కి కూర్చున్నా. ఈవినింగ్ 7 వరకు రాస్తూనే ఉన్నా ల్యాప్టాప్లో, ఐ మీన్ టైప్ చేస్తున్నాను ల్యాప్టాప్లో. 7 o'clock ఎండుకొని 8 o'clock తిని ఇప్పుడు టైం 10 అవుతుంది. నేను వచ్చి ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు రికార్డ్ చేసి పడుకుంటా, రేపు పొద్దున్న ఎడిట్ చేస్తాను. సో దట్ ఈస్ మై టైమింగ్స్. హోప్ఫుల్లీ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఐ విల్ అప్లోడ్ వ్లాగ్స్. అట్లీస్ట్ 2 weeksకి 1 vlog అలా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు దాకా వ్లాగ్ చూసుంటే, మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఇదంతా మ్యాక్లో రికార్డ్ చేస్తున్నా. ఇది వచ్చేసి 1080p అనుకుంటా రికార్డ్ ఆప్షన్. సో క్వాలిటీ ఎలా ఉంటుంది, నాకు ఫోన్లో ఎలా ఉంది తెలియదు, నాకు ల్యాప్టాప్లో చిన్న స్క్రీన్లో బాగానే ఉంది. సో హోప్ఫుల్లీ దట్స్ ఇట్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్.